ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదైంది. కౌంటింగ్ ఏజెంట్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. నిబంధనలు పాటించే వాళ్ళు కౌంటింగ్ ఏజెంట్లుగా అవసరం లేదని ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డి వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేత దేవినేని ఉమ ఫిర్యాదు చేశారు. ఇక ఈ మేరకు తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. సజ్జలు చేసినటువంటి వ్యాఖ్యలపై టీడీపీ నేత దేవినేని ఉమ అయితే ఆయనపైన కేసు పెట్టడం జరిగింది. కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కౌంటింగ్ ఏజెంట్లపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు ఆయనపై అయితే కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. నిబంధనలు పాటించే వాళ్ళు కౌంటింగ్ ఏజెంట్లుగా అవసరం లేదంటూ కూడా సజ్జల వ్యాఖ్యలు చేయడం జరిగింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కౌంటింగ్ ఏజెంట్లపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో నిబంధనలు పాటించే వాళ్ళే కౌంటింగ్ ఏజెంట్లుగా అవసరం లేదంటూ కూడా సజ్జల హాట్ కామెంట్స్ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ శ్రీనివాస్. రాష్ట్రంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ 4వ తారీఖున ఒక ప్రారంభం కానుంది. అయితే ఈ కౌంటింగ్ కి సంబంధించినటువంటి ఏజెంట్ బూత్ ఏజెంట్లుగా ఆ కౌంటింగ్ ఏజెంట్లుగా ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అది పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతల్ని కౌంటింగ్ ఏజెంట్లుగా పంపించేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే దానికి సంబంధించి ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో పోటీ చేసిన నేపథ్యంలో ఎక్కడ ఎవరు అభ్యర్థి పోటీలో ఉంటే కనుక వాళ్ళకి సంబంధించినటువంటి కీలక వ్యక్తులని కౌంటింగ్ ఏజెంట్లుగా పంపిస్తారు. ఆ కౌంటింగ్ ఏజెంట్లకు వెళ్ళినటువంటి వ్యక్తులు అక్కడ ప్రతి సెకండ్ కూడా కంటికి రెప్ప వేయకుండా కౌంటింగ్ జరిగే ప్రక్రియ అంతా కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తూ ఉండాలి. అక్కడ వాళ్ళకి ఏదైనా అబ్జెక్షన్ అనిపిస్తే కనుక వెంటనే కౌంటింగ్ నిర్వహిస్తున్నటువంటి వాళ్ళతో ఆ అంశాన్ని ప్రస్తావించాలి. దాని ప్రస్తావన తీసుకెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అయితే కౌంటింగ్కి సంబంధించినటువంటి కౌంటింగ్ జరిగేటువంటి క్రమంలో పూర్తిగా ఏదైతే అంశం కౌంటింగ్ జరుగుతున్న క్రమం ఏదైతే ఉందో ఆ కౌంటింగ్కి వెళ్ళేటువంటి ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఏజెంట్స్ అందరూ కూడా సాధారణ వ్యక్తులుగా, అంటే అటు పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాత్రమే, పార్టీకి సంబంధించినటువంటి కీలక వ్యక్తులు మాత్రమే ఇటుకు వస్తారు. కాబట్టి అటు జనసేన, టీడీపీ, బీజేపీ ఏజెంట్స్ ఎలాగా ఆ కౌంటింగ్ జరిగేటువంటి ఆ ప్లేస్లో ఉంటారో మీరు కూడా అలాంటి విధానాలని పాటించాలి, అవలంబించాలి. ఇక్కడ ధర్మంగా, అంటే అక్కడ జరుగుతున్నటువంటి కురుక్షేత్ర ఎన్నికల రణరంగం అలా జరిగింది అని చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రతి ఓటు కూడా కీలకమే, ప్రతి ఓటు కూడా వైసీపీ పార్టీకి ముఖ్యమే. కాబట్టి ఎక్కడ ఎలాంటి తప్పిదాలు జరగకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో మీరంతా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, ఆ పర్యవేక్షిస్తూ ఉండాలని చెప్పే క్రమంలోనే ఇదంతా కూడా, అంటే సీరియస్ ఫాలో అప్ ఉండాలనే అంశాన్ని ఆయన ఇంకొక కోణంలో అక్కడ ఉన్నటువంటి ఏజెంట్స్కి అందరూ కూడా సూచనలు జారీ చేసినట్టు తెలుస్తుంది. దాని మీదే ఇటు లక్ష్మీనారాయణ ఒక అడ్వకేటు, అదేవిధంగా టీడీపీ పార్టీ ముఖ్య నేత అయినటువంటి దేవినేని ఉమ కూడా నిన్న తాడేపల్లి పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదే అంశాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అంటే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా వైసీపీకి అంతా వ్యతిరేక పవనాలు వేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఎక్కడెక్కడే వైసీపీలో ఉన్నటువంటి కీలక నేతలు కావచ్చు, ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం కూడా వైసీపీలో ఉన్న కీలక నేతలు అన్ని విషయాల్లో కూడా, అటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పటికే అధికారులు తన మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పిన అంశాన్ని కూడా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి చూస్తున్నాము. అంతేకాకుండా గతంలో అనేక సందర్భాల్లో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఇదే అంశాన్ని కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించడం మీడియా సమావేశాల్లో ప్రస్తావించడం జరిగింది. అధికారుల మార్పులు చేర్పులు చేయడం జరిగిన నష్టం ఏంటి అనేది చెప్పడం జరిగింది. వైసీపీ నేతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, కార్యకర్తలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా పూర్తిగా వ్యవస్థ అంతా కూడా కేంద్ర ఎన్నికల సంఘం చేతుల్లోకి వెళ్ళడం, అక్కడ కేంద్ర ప్రభుత్వం సూచనల ప్రకారమే కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నిర్వహణ అంతా కూడా చేస్తుందని అనేక ఆరోపణలు కూడా చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు రానున్నటువంటి కౌంటింగ్ నేపథ్యంలో కూడా ఎక్కడెక్కడ వ్యవస్థను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ అంతా కలవటం వల్ల వ్యవస్థ అంతా వన్ సైడ్కి వెళ్ళిపోయింది. కాబట్టి మనము అధికారంలోకి రావాలంటే తీవ్రంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గట్టుగానే మీ వ్యవహార శైలి ఉండాలంటూ కూడా ఆయన కొంచెం ఘాటుగా అక్కడ ఏజెంట్లు చెప్పడం జరిగింది. అయితే ఆ ఏజెంట్లు చెప్పినటువంటి ఏదైతే విధానం ఉందో ఆ విధానాన్ని ఇది రూల్స్కి విరుద్ధంగా ప్రవర్తించాలి. రూల్స్ ప్రకారం వెళ్తే కనుక ఇక్కడ ఎన్నికల నిర్వహణ సవ్యంగా ఉండదు. రూల్స్కి విరుద్ధంగా ప్రవర్తించండి ఏజెంట్లకి సజ్జల రామకృష్ణారెడ్డి సూచనలు ఇచ్చినట్టుగా కూడా ఈ సమాచారం బయటకు వెళ్ళింది. దాని మీదే ఎఫ్ఐఆర్ నమోదైనట్టు తెలుస్తుంది. ఎఫ్ఐఆర్ 153, అదేవిధంగా 505, 125B సెక్షన్ల కింద కేసు నమోదైనట్టు తెలుస్తుంది. దీని మీద తదుపరి చర్యలకు పోలీసులు ఉపక్రమించే పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.